ప్రతినిత్యం రాజ్యభారంతో సతమతమవుతున్నటువంటి రాజుకు ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోవాలనిపించిందంట. వెంటనే మంత్రికి కబురు పంపించి అడవిలోకి విహారయాత్రకు వెళదాము అంటూ ప్రయాణం సాగించారట. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆకలి దప్పులు కలగడం చేత వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి పళ్ళని ముక్కలుగా కోస్తున్నటువంటి సందర్భంలో రాజు వేలు కట్టయిపోయిందంట. అది చూసినటువంటి మంత్రి ఏమో అన్నీ మన మంచికే అన్నాడంట. ఆ మాట విన్నటువంటి రాజుకు చిర్రెత్తుకొచ్చిందంట. నాకిక్కడ వేలు తెగిపోతే అన్నీ మన మంచికే అంటావా అంటూ ఒక గోతిలో మంత్రిని పడవేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను అడవంతా చూసొస్తాను అంటూ బయలుదేరాడట. లోపలికి వెళ్ళేసరికి కోయవాళ్ళు అడవి దేవతకు బలివ్వడానికి ఎవరైనా దొరుకుతారేమో అంటూ వెతుకుతున్న సందర్భంలో రాజు వాళ్ళ కంటపడ్డాడట. వెంటనే బలిపీఠం మీద కూర్చోబెట్టి పరిశీలనగా చూస్తే రాజుకు ఒక వేలు లేకపోవడంతో అనర్హుడిగా ప్రకటించి పక్కకు తోసివేశారట. హమ్మయ్య బతికిపోయాన్రా అనుకుంటూ మంత్రి దగ్గరికి పరుగు పరుగున వచ్చి నిజమే నువ్వన్నమాట, నాకివ్వాల ఒక్క వేలు లేకపోవడం వల్ల తల మిగిలిపోయింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి నీకేం మంచి జరిగింది, ఇది కూడా మన మంచికే అన్నావు కదా అంటే అవును రాజా, నేను మీతో వచ్చుంటే మీకు బదులుగా అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న నన్ను బలిచ్చేవాళ్ళు కదా అన్నాడట. నిజమే కదా, ఇవాళ మనం వద్దని పారేస్తున్నటువంటి అన్నం ఎంతోమందికి ఆకలి తీర్చే అన్నపూర్ణ అవుతుంది. మనం ఈసడించుకుంటున్నటువంటి ఉద్యోగం ఎంతోమంది జీవితాల్లో ఆపన్న హస్తం అవుతుంది. మనం నిత్యము రుసరుసలతో గడుపుతున్నటువంటి ఈ ప్రతిరోజు గడపలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ప్రతి పనిని నిబద్ధతగా చేద్దాం, ప్రతి పనిలో ఆనందాన్ని వెతుక్కుందాం. ఏది జరిగినా మన మంచికే అంటూ స్వీకరించే ప్రయత్నం చేద్దాం. ముందుకు సాగిపోదాం.